రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మేట్ మండలం గౌరెల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఎంఆర్ఓ కృష్ణ, వీఆర్ఓ కల్పన ఆధ్వర్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కూలీలకు బియ్యం మరియు 500 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్లేష్, ఎంపీటీసీ బాలలింగ స్వామి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాండు తదితరులు పాల్గొన్నారు. డీలర్ని గౌరెల్లికి ఇన్ఛార్జ్ డీలర్ని గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా 26 తారీఖు నాడు ఈమని ఆర్డర్ ఇచ్చారు. పొద్దుగాల ఆర్డర్ ఇచ్చినాక మళ్ళీ సాయంత్రం 9 గంటలకు మళ్ళీ ఆర్డర్ ఆపేసేయాలి, నిలుపుదల చేయాలని మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు. అయితే ప్రజలు ఏం చేశారంటే మాకు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, మళ్ళీ ఇస్తారో ఇయ్యరో అని వాళ్ళ భయం పుట్టుకుంది. 4 రోజులు అండి. మళ్ళీ 1 తారీఖు 3:30కు ఈ పాస్ ద్వారానే ఇవ్వాలి, అది లింకప్ వీఆర్ఓ తోటే ఇవ్వాలని చెప్పారు. అది 1 తారీఖు నాడు ఈ సర్వర్ పనిచేస్తలేదు, 2 తారీఖు నాడు కూడా సర్వర్ పనిచేయలేదు. ప్రజలు వస్తురు పోతురు. ప్రజలకు ఏమి భయం పుట్టుకుందంటే మాకు బియ్యం తీసుకుంటే తంబు పడితేనే పైసలు 1500 డబ్బులు పడతాయి బ్యాంకు ఖాతాలని వాళ్ళది ఒక అపోహ. అందుకని వాళ్ళు భయాందోళనకు గురయ్యి మా మీద డీలర్ల మీద పడుతురు, గొడవ పెడుతురు. కొందరు ఏం చేస్తారు అంటే ప్రతి వేరే ఊళ్ళో రాసుకొని ఇస్తారు రికార్డుగా, మాన్యువల్గా అని కొందరు చెప్తారు. చాలా చేసి మరి పరిష్కారం చేయగలరని నేను ఒక డీలర్గా, సీనియర్ డీలర్గా కూడా చెప్తున్నాను. నేను 35 ఏళ్ళ సన్ డీలర్గా చేస్తున్నా. ఇంత ఇబ్బంది ఎన్నడూ పడలేదు. ఈ ప్రభుత్వం అయితే ప్రకటించిందో దాని ప్రకారంగా మైగ్రేటెడ్ ఎవరైతే లేబర్ అయితే ఇచ్చారో అక్కడ పనిచేసే వాళ్ళందరికీ గ్రామ పంచాయతీ ఆవరణలో గౌరెల్లి గ్రామంలో 500 రూపాయలు ఒక్కొక్కరికి పంపించడం జరిగింది. ఇందులో మొత్తం ఈ గ్రామంలో 53 మంది ఉన్నారు. 53 మందికి వాళ్ళు ఒక్కొక్కరికి 500 చొప్పున పంపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఆదేశాల మేరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీ వారికి మొన్న బియ్యం పంపిణీ చేయడం జరిగింది. 12 కిలోలు ఒక్కొక్కరికి. అదేవిధంగా ఇవాళ 500 రూపాయలు 53 మందికి మన డ్యూటీ గారితో కృష్ణ గారితో పొందడం జరిగింది. అదేవిధంగా మన జన సమాజం నిర్బంధం చేసి ప్రతి ఒక్కరూ పాల్గొని
ముఖ్యంగా యువకులు, యువతలు, మహిళా సంఘాలు, వివిధ సంఘాలు అందరికీ ఒక్కొక్కరికి ప్రోత్సాహం చేసుకుంటూ మనం ఈ భారతదేశాన్ని కాపాడాలంటే మన చేతుల్లోనే ఉంది. అదొక్కరు ప్రతి ఒక్కరు అన్ని డిపార్ట్మెంట్లు ఎంత చెప్తున్నా కొంచెం వినిపించట్లేదు. అదేవిధంగా యువకులు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని మన సంకల్పం గొప్పది, ఏదనుకున్నా మనం అనుకున్నామంటే సాధిస్తాం. కాబట్టి మన భారతీయుని గుర్తించే విధంగా ఈ లాక్డౌన్ ప్రతి ఒక్కరు చేతులుగా ప్రతి ఒక్కరు పాల్గొని మనందరికీ చేయాలని ప్రతి ఒక్కరు తరిమి కొట్టాలి. భూత మన రాష్ట్ర ప్రభుత్వం మన కేసీఆర్ గారి ఆదేశానుసారం మేరకు వలస వేరే రాష్ట్రాల నుండి వచ్చినటువంటి కూలీలకు ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. ఎలాంటి మన ఆధార్ కార్డు కానీ ఓన్లీ ఐడెంటిఫై చేసుకొని ఇవ్వడం జరిగింది. అలాగే మనము ఇలాంటి మన చేసుకోవాలని మనం అలాగే చేసుకుంటూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరి బాధ్యత వాళ్ళు వహించి ఈ కరోనాను తరిమి కొడదామని అందరము కలిసిమెలిసిగా తరలి కొట్టాలని అనుకుంటున్నాం. అందరం చేయాలి బాధ్యతగా.